నడవాలి. భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంటు అభ్యర్థి గార్లపాటి జితేంద్ర కుమార్ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు నల్లగొండ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీకి మన యొక్క హిందూ పులి టైగర్ గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. కావున కార్యకర్తలంతా క్రమశిక్షణతో ఈ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి క్లాక్ టవర్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉంటుంది కాబట్టి కార్యకర్తలందరూ కూడా సహకరించి ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంటు అభ్యర్థి గార్లపాటి జితేంద్ర కుమార్ గారి కమలం గుర్తుకు ఈ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క భారతీయ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన యొక్క హైదర్ ఖాన్ గూడ ప్రాంతానికి మన యొక్క బీజేపీ పార్లమెంటు అభ్యర్థి గార్లపాటి జితేంద్ర కుమార్ గారు రావడం జరిగింది. మన యొక్క ప్రాంత ప్రజలను ఉద్దేశించి
బీజేపీ జిల్లా రథసారథి నూకల్ నరసింహారెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రెడ్డి గారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక సాంబయ్య గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ బాకి పాపయ్య గారు, శ్రీ బండారు ప్రసాద్ గారు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీ కంకనాల నాగిరెడ్డి గారు, ఈ ప్రాంత బీజేపీ నాయకులు మహేష్ గారు, మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, సోదరి సోదరులారా, మనం ఒక 4 నెలల కింద ఓట్లు వేసినాం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరుండాలా, ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించాలన్న దాని మీదనే 4 మాసాల క్రితం ఓట్లు వేసినాం. అంతకుముందు మన దగ్గర మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో వెంకటనారాయణ రెడ్డి గారికి ఓటేసి, బీజేపీకి ఓటేసి అత్యధిక మెజారిటీతో వెంకటనారాయణ రెడ్డి గారిని గెలిపించాం. అంతకుముందు కూడా ఇంకొకసారి వెంకటనారాయణ రెడ్డి గారికి ఓటు వేసి ఇదే ప్రాంతంలో మున్సిపల్ కౌన్సిలర్ గా కూడా గెలిపించాం. ఇదే భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు మీద ఓటు వేసి గెలిపించాం. కోటేస్తాం, కౌన్సిలర్ వస్తే ఒకరి కోటేస్తాం, కానీ రేపు జరగబోతున్నటువంటి ఎన్నిక ఏదైతుందో అది ఈ దేశానికి సంబంధించిన ఎన్నిక. ఈ దేశంలో ఎవరు చేసుకోవాలన్నా కూడా మౌలిక వసతులు మనం ఏర్పరచుకోవాలన్నా కూడాను ఈరోజు తప్పకుండా కమలం పువ్వు గుర్తుకు అత్యధిక మెజార్టీని ఇచ్చేసి పార్లమెంటుకు పంపించినట్టయితే తప్పకుండా మన సమస్యలు తీర్చుకొని మన ప్రాంత అభివృద్ధికి దోహదపడతా అని చెప్పేసి ఇప్పుడు నా వెంట ఉండి పూర్తి మెజారిటీతో గెలిపిస్తే నేను పూర్తిగా మీ వెంట ఉండి మీ అభివృద్ధికి పాటుపడతానని చెప్పేసి ఇక్కడ వార్డు సమస్యలను కొన్ని చెప్పారు. ఇది తప్పకుండా మనం తీర్చుకుందాము, తప్పకుండా అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి వారిని ప్రధానమంత్రి చేసుకొని వారి ప్రతినిధిగా నేను మీ ముందుకు వచ్చాను, నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి మీకు ప్రతి ఒక్కరికి
ఈరోజు మన సూర్యాపేట నియోజకవర్గము మన ప్రియతమ నాయకులు శంకరేణి వెంకటేశ్వరరావు గారి నాయకత్వాన 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఆత్మకూరు మండలంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మరి ఈరోజు జితేందర్ కుమార్ గారికి ఓటేసి గెలిపించాలని అభ్యర్థించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఈరోజు అధ్యక్షత వహించిన మండల పార్టీ అధ్యక్షుడు పందిరి రామరెడ్డి గారికి, మరి ఈరోజు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు మరి గోలి మసూదన్ రెడ్డి గారికి, నియోజకవర్గ కన్వీనర్ మరి కిషన్ గారికి, జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరి సోదరుడు నల్లగుంట్ల అయోధ్య గారికి, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వివిధ గ్రామాల నుండి ఈరోజు ర్యాలీగా మోటార్ సైకిల్ ర్యాలీగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. అదే కాకుండా ఈరోజు ఆత్మకూరు గ్రామం నుండి ఇక్కడికి విచ్చేసిన సోదరులకు సోదరీమణులకు ఆత్మకూరు గ్రామ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ మరి పక్షాన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇది తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఎన్నికలు కావు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి ముఖ్యమంత్రి అధికారంలోకి రావాలా, లేకపోతే ఏదో గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ ఎన్నికలు కావు. ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. ఈరోజు ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలి అని నిర్ణయించే ఎన్నికలు అది మీ చేతుల్లో ఉంది. ఈ భారతదేశ ప్రధాని ఎవరు కావాలనేది. అందుకే ఈరోజు ఈ దేశంలో మీ అందరికీ తెలుసు, ఎప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ అభివృద్ధి కోసం గాని, ఈ దేశ సమగ్రత కోసం గాని, ఈ దేశంలో మరి ఈరోజు పేద వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలను అందించిన చరిత్ర, అవినీతి లేని పాలన అందించిన చరిత్ర, భారతదేశ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశంలో మరి భారత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అవినీతి లేని ప్రభుత్వం అంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత మాత్రమే ఈరోజు మీ అందరూ కూడా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఈరోజు 4 రోడ్ల విస్తీర్ణ కార్యక్రమం కానీ, ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఈరోజు వివక్ష లేకుండా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది అనేది కాకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఆలోచనతో ఈరోజు భారతదేశంలో 32% కేంద్ర బడ్జెట్ గతంలో రాష్ట్రాలకు ఇస్తే, కేంద్ర బడ్జెట్ ఏదైతే పన్నుల రూపకంగా వచ్చిన డబ్బులను 32% మాత్రమే జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు కేటాయింపులు జరిగేవి. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత దాన్ని 42% చేయడం, మరి దానివల్ల 1,75,000 కోట్ల రూపాయలు గత 3 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. అదే కాకుండా మీ అందరికీ తెలుసు, భారతదేశంలో ఉన్న భారతదేశ పౌరులు విదేశాల్లో ఉన్న భారతీయులు గర్వపడే విధంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన గత 5 సంవత్సరాల్లో జరిగిన విషయం కూడా మీ అందరూ కూడా ఒకసారి యువకులు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక విదేశాల్లో ఉన్న భారతీయులే కాదు, ఈరోజు ఈ దేశంలో మరి ప్రతి వాడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయితేనే అవినీతి లేని పాలనే కాకుండా పేద వర్గాల వారికి న్యాయం జరుగుతుంది, దేశ సమగ్రతను కాపాడుతారు. ఈరోజు అందుకే పొరుగు దేశాల నుండి ముప్పును కూడా మీ అందరికీ తెలుసు. ఈ దేశాల్లో కాశ్మీర్లో మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. పాకిస్తాన్ ఉగ్రవాదులు 43 మందిని ఒకేసారి మరి పొట్టన పెట్టుకుంటే దానికి మీ అందరికీ తెలుసు సర్జికల్ స్ట్రైక్ పేరు మీద పాకిస్తాన్నే మన సైన్యం పాకిస్తాన్కి వెళ్ళి ఈరోజు పాకిస్తాన్నే గడగడలాడించిన చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది. అంటే ఈరోజు ఈ దేశ సరిహద్దులను కాపాడడానికి కానీ, ఈ దేశంలో ఉన్న ప్రజలను మరి ఈరోజు పేద వర్గాల వారికి అండగా నిలబడడానికి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలు మీ అందరికీ తెలుసు. ఇక్కడ కేసీఆర్
ఓటే 16 మంది ఎంపీలు గెలుస్తున్నారు. మా ఫ్రెండ్ ఏదైతే స్నేహపూర్వకంగా ఉన్న ఎంఐఎం ఒక సీటు గెలుస్తుంది. 17 సీట్లు గెలిస్తే మేము చక్రం తిప్పుతామంటున్నారు. ఇది చక్రం తిప్పడానికి భారతదేశంలో 543 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇద్దరు నామినేటెడ్ సభ్యులు ఉంటారు. అంటే 545 మంది ఈ దేశంలో పార్లమెంటు సభ్యులు ఉంటారు. ఆ పార్లమెంటు హాల్లో 16 మంది ఒకవేళ గెలిపించి ఎంఐఎంను గెలిపించిన ఈ 17 మంది పార్లమెంట్ లో వీళ్ళు మాట్లాడితే కూడా 300 మంది సభ్యులుంటేనే ఈ పార్లమెంట్ లో అధికారంలోకి వస్తుంది. ఈ 16 మంది మాట్లాడితే కూడా ఆడ వినబడే పరిస్థితి కూడా ఉండదు. ఈయన చక్రం ఇప్పుడు కాదు. ఈ రోజు నేను అడుగుతున్నాను, కేసీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. 16 మంది ఎంపీ సీట్లు గెలిపించమంటున్నావు. ఇప్పటికి 14 మంది మీ ఫ్రెండ్ తో కలిపితే 14 మంది ఉన్నారు. మీరు 13 మంది టిఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు, పార్లమెంట్ అభ్యర్థులు. ఇప్పటికీ 2014లో గెలిచి ఓడించడానికి నరేంద్ర మోడీ కావాలి. ఈ దేశ సమగ్రతను కాపాడడానికి నరేంద్ర మోడీ కావాలి. అదే కాదు, అనేక సంక్షేమ పథకాలను భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా, ఎప్పుడో స్వతంత్రం కన్నా ముందు గ్రామ స్వరాజ్యం కావాలని గాంధీ కలలు కన్నా దాన్ని ఈరోజు అమలు చేసింది నరేంద్ర మోడీ గారు. ఈరోజు నేరుగా గ్రామ సర్పంచ్లకు అధికారం ఇవ్వడం, నేరుగా గ్రామాలకు నిధులు ఇవ్వడం, ఇది భారత ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ద్వారానే జరిగింది. అందుకే పేదవాళ్ళ కోసం మండల శాఖ అధ్యక్షులు పందిరి రామరెడ్డి గారు మరియు మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నగారు సంకినేని వెంకటేశ్వరరావు గారు మరియు మండల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మరి ఇక్కడికి విచ్చేసిన ఆత్మకూరు మండల ప్రముఖులు, అమ్మలు, తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మన నాయకుడు నరేంద్ర మోదీ గారిని ఎందుకు ప్రధాని చేసుకోవాలన్న విషయాలు చాలా మీకు సవివరంగా చెప్పారు. ఈరోజు మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతదేశమే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా వారికి మద్దతు ఇస్తూ వారి ప్రధానమంత్రి కావాలని కోరుతూ వారి ప్రతినిధిగా నన్ను నల్లగొండ పార్లమెంటు అభ్యర్థిగా నన్ను నియమించినందుకు వారికి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఉన్న పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఎందుకున్నది కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. పార్లమెంటు ఎన్నికల ప్రచార భాగంగా ఈరోజు సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆత్మకూరు మండలానికి రావడం జరిగింది. ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే మన ప్రత్యర్థుల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు అన్నప్పుడు పోటాపోటీ ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమంటే ఎలాంటి అభ్యర్థిని మనం గెలిపించుకుంటే మనకు అతను మనం ఎన్నట్టు ఉండి మనకు సేవ చేస్తాడు, అభివృద్ధిలో భాగం అవుతాడు అని చెప్పేసి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా 26 మంది మనతో పోటీ పడుతున్నారు, కానీ అందులో ముఖ్యులు కమ్యూనిస్టు పార్టీ వారు ఒకరు. వారికైతే ఈరోజు దేశంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఉనికి లేదు వాళ్ళకని చెప్పుకోవచ్చు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తుత్తు కుమార్ రెడ్డి గారు. ఎవరండి? ఉత్తుత్తు కుమార్ రెడ్డి. నేను అనలే, మన హుజూర్నగర్ పోయినా ఆయన అసెంబ్లీ నియోజకవర్గానికి. అక్కడ ప్రజలు చెప్తున్నారు, అయ్యా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, ఉత్తుత్తు కుమార్ రెడ్డి. ఎందుకు చెప్తున్నామంటే మమ్మల్ని రోజు వంచన చేస్తూనే ఉంటాడు. నిన్నగాక మొన్న 4 మాసాల కింద జరిగిన ఎలక్షన్లలో నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి ఓట్లు దండుకొని ఎమ్మెల్యే అయినాడు. మళ్ళీ ఇప్పుడు అది ఉందో పోయిందో లేదో అది ఇంకా దాన్ని రిజైన్ చేయకుండా మళ్ళీ పార్లమెంట్ సభ్యుడిగా ముందరకు వచ్చి ఇప్పుడు నేను కేంద్ర మంత్రిని అవుతాను, మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అని ఇట్లా మోసం వంచిస్తున్నాడు మొత్తం ప్రజలందరినీ. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు,
రాహుల్ గాంధీ గారి గతంలో ఉన్న 44 సీట్లు వస్తే కూడా నమ్మకం దక్కుంది. ఈరోజు ఆయనకు మేము ఓటు వేయమేమో, ఆయనను మేము చిత్తుగా ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హుజూర్ నగర్ ప్రజలే చెప్తున్నారు. ఈరోజు వారు చెప్పిన మాటలే మీకు చెప్తున్నా. ఈరోజు అదే కాకుండా వారు ఇన్నాళ్ళ నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఉంటూ కూడా అక్కడ ఎన్ని మోసాలు చేస్తున్నాను దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. అక్కడ ఒక లిఫ్ట్ పెడితే హుజూర్ నగర్ ప్రాపర్లో ఆ లిఫ్ట్ ప్రజలకు అందించకుండా దాని ద్వారా నీరు ఆయన పొలాలకు అందించకుండా అంతేను. ఇట్లాంటి పెద్ద మనిషిని మళ్ళీ గెలిపించాల్సిన అవసరం ఉందా, అసలు ఓట్లేయాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను. అదే సందర్భంగా ఇక మన ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండమైన అభ్యర్థిని పెట్టారు. ఎటువంటి బ్రహ్మాండం అభ్యర్థి అంటే వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ యొక్క కార్యకర్తలు చెప్తున్నారు ఈరోజు, ఏమండి మా నల్గొండ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గంలో కరువు పోయినారా టీఆర్ఎస్ నాయకులు ఒక భూ కబ్జాదారుకి, ఓ భూ బకాసురుడికి అభ్యర్థిత్వం ఇచ్చాడు, ఆయన డబ్బులు కొమ్ము కాచి ఈ రకంగా చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే వారి డబ్బుకు ఏజెంట్గా తయారు చేశాడు మా ముఖ్యమంత్రి వారని చెప్పేసి పూర్తిగా ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకనంటే ఈరోజు దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం ఉంది కాబట్టి ఇక్కడ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జితేంద్ర కుమార్ను ఎన్నుకుందామని చెప్పేసి వారు పూర్తిగా నిర్ణయించుకున్నారు. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పాల్సింది లేదు. ఇద్దరు ప్రత్యర్థుల గురించి ఈ విషయాలు కాబట్టి ఆయనకు ఇప్పుడు ఏమైనా ఇద్దరు పార్టీలు ఏం చూస్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అన్యాయంగా సంపాదించిన డబ్బులు కోట్ల కొద్దునే వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుందాము ఎంపీ అవుదాం అనుకుంటారు. అంటే వారికి ఏమాత్రం జ్ఞానం ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. మన నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు అమ్ముడుపోయే వాళ్ళ కార్యం తెలుస్తలేదు. వాళ్ళకి మన అభిమానాన్ని చంపుకునే వాళ్ళం కాదు. మీ వెన్నంటూ ఉండి మీకు సేవ చేసి ప్రజల అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి మీ వెన్నంటూ ఉంటానని చెప్పేసి ఈరోజు నాకు ఎలాంటి కుటుంబ బాధ్యతలు లేవు, పిల్లలందరూ సెటిల్ అయినారు, వ్యాపార బాధ్యతలు లేవు, వ్యాపారాన్ని మొత్తం పక్కకు పెట్టేసేసి పిల్ల గొప్పచెప్పి ప్రజాసేవ కొరకే మీ వెన్నంటూ ఉండి మీ మధ్యలో ఉండి నేను మీ అంటూ ఉండేసేసి ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే నేను దేవరకొండ వాస్తవ్యాన్ని ఆ టీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కడ వాడు ఎవరు తెలియదు, ఏ ఊరి నుంచి వచ్చిన ఎవరు తెలియదు, అంత అయోమయం. ఇదంతా ఎవరు చేస్తున్నారు? మన కేసీఆర్ గారు. ప్రజలను వంచడానికి రోజు ఒక డైలాగ్ చెప్తుంటారు. మొన్నటిదాకా అన్నారు 16 సీట్ నావే అన్నారు. అత్యధిక మెజార్టీతోటి అత్యధిక రాష్ట్రంలో ఇక్కడ ఒక నల్గొండనే కాదు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఢిల్లీలో నరేంద్ర, నల్గొండలో జితేంద్ర, ఇది ప్రజలు అంటున్న మాట. ఢిల్లీలో నల్లగొండలో ఇలా ప్రచారంకి ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉంటేనే మనం దేశం రక్షించబడుతుంది, దేశం బాగుంటుంది, అభివృద్ధి చెందుతుందని చెప్పేసి దీంట్లో ఇంకో భాగం చెప్పాలంటే ప్రజలు ఎక్కడ పోయినా ఈరోజు రక్తం ఉడికిపోతుంది. మన కేసీఆర్ గారి మాటలు వింటే మన మిర్యాలగూడ సభలో ఏమంటున్నాడు? నరేంద్ర మోదీ గారు ప్రపంచం మొత్తం తిరిగి పాకిస్తాన్ను ఏకాకి చేసేసి ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో మోపుతానని చెప్పేసి మన పుల్వామా దాడికి దాని ప్రతిఘటనగా 350 మంది సర్జికల్ స్ట్రైక్ ద్వారా చంపితే మన కేసీఆర్ గారు అంటారు అక్కడ దోమ చావలేదు, చీమ చావలేదు, నాకు మసూద్ గారు ఫోన్ చేసి చెప్పినాడ, చెవులే చెప్పినాడు ఆయనకు. ఇట్లా ఉంది మన ముఖ్యమంత్రి గారు అన్యాయం పని. ఇట్లా ఇదేనా చేయాల్సింది ఆయన పని? మన రాష్ట్రాన్ని ఉపయోగపడ మంచిగా ఎన్నుకోవా, మంచిగా అభివృద్ధి చేయవా అని చెప్పేసి కానీ రోజు పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడుతూ ఆయనకి ఎట్లుతుంది అనుకోండి. కానీ ప్రజలను ఆలస్యంగా అర్థం చేసుకున్నాడు. కాబట్టి మిత్రులారా మీరందరూ భారతీయ జనతా పార్టీని గెలిపించి నన్ను పార్లమెంటుకు పంపించినట్టయితే మొట్టమొదట ఆత్మకూరు మండల ప్రజల గురించి